మీరు అడిగినటువంటి విషయము ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సుఖమవాప్నోతి అనేటువంటిది ఉంటుంది. దాన్ని కష్టమవాప్నోతిగా మనమే చేసుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఒక ప్రాయశ్చిత్తం, ఒక పరిహారం ఉంటాయి. అటువంటి మీరు అడిగిన దాని గురించి చెప్పాలి అంటే చాలా విశిష్టమైనటువంటిది 10వ తారీఖు వస్తున్నటువంటిది అక్షయ తృతీయ. దాన్ని అనుసరించి జాగ్రత్త విధానాన్ని అనుసరిస్తే మరొకసారి వచ్చే అక్షయ తృతీయకి ఈ సమస్యలు మనం వినం, అది ఖచ్చితం. కానీ ఎంతమంది దాన్ని ఆచరిస్తారు అంటే చెప్పడం కష్టం. ఎందువల్లనంటే 100 మంది వింటే 10 మంది ఆలోచిస్తే ఒకళ్ళు ఆచరిస్తారేమో అంతే. కాబట్టి అందరి కష్టాలు తీరకుండా అలానే ఉంటున్నాయి. ప్రతి మనిషికి జీవితంలో కావాల్సింది నాకు తెలిసి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. ఈ 3 ఉంటే ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. ప్రశాంతత అనేటువంటిది ఎక్కడికి పోదు, మన దగ్గర ఉంటుంది. 4వది మనం ఆలోచిస్తాం, ఏది ఎదుటివాడి కన్నా మనం ఎక్కువగా వెళ్ళాలని చెప్పి. అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ 3 పోతాయి. కొత్త దానికోసం ప్రయత్నం చేస్తుంటే ఉన్న 3 పోతాయి. రుగ్మతులు, వ్యాధులు, సమస్యలు అన్నీ నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఇంకా దానివల్ల మనం జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటుంటాం. దీనికమ్మా మనకు పూర్వం నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మనం ఆలోచించినట్లయితే అక్షయ తృతీయ అంటే బంగారం ఎవరు కొనేవారు కాదు. ఇప్పుడు అందరికీ కూడా బంగారం నాగార్జున గారు చెప్పారని చెప్పి బంగారం కొనేసేసి కళ్యాణ్ జ్యువెలరీలో, వెంకటేష్ గారు చెప్పారని చెప్పి మనపురంలో తాకట్టు పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొనడానికి డబ్బులు వచ్చినాయి కదా, ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి మేము తాకట్టు పెడుతున్నాం. అక్షయము అంటే నీకు తాకట్టు పెట్టే పరిస్థితి రావద్దనే కదా. నువ్వు కొంటే తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే నీకు క్షయం అయిపోతుంది, అక్షయంగా ఉండట్లేదు కదా. ఈ ఒక్క ఆలోచన చేయకపోతుంది. 2, పితృదోషం అనేటువంటిది ఎక్కువగా ఆపాదించిన వారికి ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పితృప్రీతికరం యస్మాతు, పితృదోషంతో సహా నిర్వీర్యం చేయగలిగింది అక్షయ తృతీయమ్మ. 2 విధానాలు. 1, చిన్న ఉగ్గి గిన్నెైనా తీసుకొని అందులో నీరు లేదంటే పాలు పోసుకొని వసంత మాధవ ప్రీత్యర్థం పయఃపాత్రం అంటే పాలు పట్టినటువంటి పాత్ర లేకపోతే ఉదక పాత్రం, నీటితో నింపిన పాత్ర, వెండిది, ఇంత ఉగ్గి గిన్నెను తీసుకొని ఆ రోజు నాడు, అంటే ముందు రోజే తీసుకోండి, ఆ రోజు నాడు కొంటాం అది కావాల్సింది. ఆ రోజు నాడు కుదిరితే చిన్న ఉగ్గి గిన్నె మీ గుళ్ళ ఇంటి పరిసరాలు దేవాలయాలు ఉంటే ఉండేటువంటి అర్చకులు స్వామివారికి వెళ్ళి ఆ గిన్నెను తీసుకెళ్ళి ఇచ్చి నమస్కారం చేసి మీ గోత్రము వద్దు, మీ పేరు వద్దు, మీ గోత్రము మీ పేరు 2 అక్కడ చెప్పుకోకండి. ఆ పాత్ర అనేది ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. అక్షయ పాత్రలాగా భావించండి. ఏది అక్షయ పాత్ర అంటే ఇచ్చేయండి అంటారు. అక్షయం అంటే క్షయం కానిది, నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా అంత ఉండేటువంటిది తరగకుండా. కృష్ణ అక్షయం అనుకుంటూ ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. 1. ఇకపోతే 2, మన పూర్వంలో నాకు తెలిసి నా చిన్నప్పటి విషయంలో అక్షయ తృతీయకి ఒక 3-4 రోజుల ముందు నుంచి తాబేలు తెచ్చుకునేవారు. అది పంచలోహాలో, ఇత్తడో, రాగో, వెండో, ఇంత తాబేలు బొమ్మ తెచ్చుకొని దాంట్లో ధాన్యం పోసేవారు. ధాన్యం పోసి దానికి యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా మందామి బభ్రూనా మహగుంషితం ధామాని సప్తచ, కొన్ని మంత్రాలు ఉండేవి. ఆ మంత్రాలతోటి ఈ యొక్క 4 రోజుల పాటు, మొదటి అంటే 3 రాత్రులు శుభ్రంగా వాటికి అర్చనలు చేసుకొని 4వ రోజు అంటే అక్షయ తృతీయ రోజు నాడు ఖచ్చితంగా ఇంట్లో, ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరప్పుడు 10-15 మంది ప్రతిరోజు నిత్యం భోజనం ఉండేది. అన్ని ఒడ్లు ఆ ధాన్యం అందులో నుంచి తీసుకొని ఒలిచేసేసేసి అన్నం మనం బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద వంట కృష్ణ అక్షయమించి పందులు వేసేసేవారు. ఆ ఒక్క ఉడికిన పదార్థం అందరూ కడుపు నిండా భోజనం చేసేవారు. ఇంకొకటి మనకు ధాన్యం బుట్టలని చెప్పి ఉండేవి, ఈ తడికెల్లాగా బుట్టల్లాగా అల్లేటువంటి వారు. వాటి నిండా ఒడ్లు నింపేసేవారు. నింపేసి ఒక 120 రోజులు అలా ఉంచి తర్వాత ఆ వడ్లని ఆ ఊర్లో ఉండేటువంటి రైతులకు పంచేసేవారండి. దీనివల్ల ఏమవుతుందంటే పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా ఉంటాయి. ఈ పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా లేకపోతే మనం బ్రతకలేం. ఎందుకంటే పాడి ఉండాలి, పంట ఉండాలి. పంట లేకపోతే చాలామంది ఏమంటారు, అబ్బాయి పర్లేదండి మేము బేసిక్గా బర్గర్ తింటామండి, పిజ్జా తింటామండి. బొంద మీద బర్గర్, పిజ్జా తినాలంటే పిండ్లు కావాలిగా, పిండ్లు కావాలంటే మళ్ళీ ధాన్యమేగా, ఏది కావాలో మళ్ళీ ధాన్యం కావాల్సింది. ధాన్యం లేదా బర్గర్ తయారు చేసే పిండ్లు రావట్లేదు కదండి. గోధుమ పిండో ఏదో ఆ పిండ్లు ఏవో ఉంటాయి. పంట ఉంటేనే ఉట్టేది. ఆ పంట పండాలి అని అంటే పాడి బాగుండాలి. అంటే పాడి నుంచి వచ్చేటువంటి ఎరువు పంటకి, పంట నుంచి వచ్చేటువంటి గడ్డి పాడికి, ఈ 2 చూసుకునేటువంటి వ్యక్తి సుఖంగా ఉండాలి. ఇది ఒక మార్గంగా కొన్ని సంవత్సరాలుగా పూర్వం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బంగారం కొనండి, వెండి కొనండి అని చెప్పి బాగా
ఏదో ప్రచారం చేశారు, అది వేరే విషయం. నేను ఏం చెప్తున్నానంటే ఏమాత్రం అవకాశం ఉన్న సమయం ఉంది కాబట్టి చక్కగా మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు నేను ఆ 2 విధానాలు. ఇటువంటి తాబేలు వెండిది చాలా బాగుంది గురుగారు. మనకి ఇట్లా ఓపెన్ చేయొచ్చండి. చక్కగా మనకు ఇటువంటి తాబేలు బొమ్మ తెచ్చుకొని వెండిదో దొరుకుతాయి కాబట్టి 4 రోజుల ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 చక్కగా గంధం బొట్లు పెట్టేసుకుంది. గంధం బొట్టు పెట్టేసేసి లోపల చక్కగా ధాన్యం తీసుకుంది, వడ్లు తీసుకొని ఆ మంత్రం ఉంటుంది. యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తకం రాజన్ పారయామసి అని వడ్లు నింపేసేయండి. అంటే కుబేరము అనంటేనే సంపదకి మూలం. మనం దశావతారాల్లో తీసుకుంటే మధ్య కూర్మ వరాహస్ అని చెప్పి రెండోదే. జ్యోతిష్యంలో ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి చక్కగా తాబేలు అనేటువంటిది మనం ఈ సముద్ర మథనం జరిగింది, అందులోంచి మనకు అమృతము వచ్చింది, విషము వచ్చింది, కామధేనం అన్నీ వచ్చినాయి. ఆ పర్వతం చిలకడానికి అడుగున ఆ కూర్మం మీదే పర్వతం దాన్ని చిలకలిగారు. ఆ కూర్మం అనేటువంటిది ఇంట్లో ఉంది అని అంటే ఆ ఇంట్లో దిష్టి అనేటువంటిది ముందు ఉండదు, ఎవరి ఏడుపులు తగలవు, వృద్ధి మినహాయిస్తే ఇంకేమీ అనర్థాలు ఉండవు ఆ ఇంట్లో. అటువంటిది అక్షయము అనేటువంటి రోజు, తృతీయ అంటే 3 అంటే వృద్ధి కలిగేటువంటిది. అక్షయం ఆ వృద్ధి కావాలనేటువంటిది ఆ రోజు నాడే ఆ ఒక్క కూర్మం అనేటువంటిది తెచ్చుకొని చక్కగా ఇలా దాంట్లో ధాన్యం పోసుకొని అందులో అంతా పసుపు కుంకుమ వేసేసి భగవంతుడి దగ్గర పెట్టేసేసి మొదటి 3 రాత్రులు దానికి కావాల్సిన అర్చనలు మొత్తం చేసుకొని 4వ రోజు అక్షయ తృతీయ రోజు నాడు భోజనానికి అన్నం వండుకునే సమయంలో చక్కగా ఓపెన్ చేసి అందులోంచి 2-3 గింజలు ధాన్యం తీసుకొని ఒలిచి ఆ బియ్యం అందులో కృష్ణ అక్షయం అనుకుంటూ వేసుకొని వాళ్ళు గడిపిన భోజనం చేయడం మూసేసుకొని ఇందులో నిండా ధాన్యం వస్తారు కదండి. ఇందులో ధాన్యం తగ్గుతూ ఉన్న కొద్దీ వాళ్ళ యొక్క సిరి సంపదలు కుటుంబం అనేటువంటి అలా పైకి వృద్ధి కలుగుతుంది. కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి గురుగారు? అదే చెప్తాను, తగ్గుతున్న కొద్దీ వృద్ధి కలుగుతుంది కుటుంబం. అయిపోవచ్చునే అనుకుందాం, ఇందులోంచి 2 ధాన్యాలు తీసుకుని ధాన్యంలో వేసి మళ్ళీ నింపేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. అందులో ఖచ్చితంగా దీని నిండా వేసుకునేటువంటివి ఎంత కాదన్నా ఒక 8 నెలలు రోజు 2-3 గింజలు వేసుకుంటే వస్తాయి, ఇబ్బంది ఏం లేదు అందులో. అది ఆటోమేటిక్గా కూడా మీకు ఒక్కొక్క గింజ అందులో తగ్గుతున్న కొద్దీ మన యొక్క స్థితి ఒక్కొక్క రోజు అలా వృద్ధి చెందడం కూడా మన కళ్ళతో మనం చూస్తాం. తాబేలు అనేటువంటిది అంత శ్రేయస్కరం. ఏముందినే అనుకుంటారు, కానీ పూర్వంలో చాలా దేవాలయాల్లో తాబేళ్ళు ఉండేవి. దేవాలయంలో తాబేలు ఉండేవి, చక్కగా ఒరిజినల్గా తిరుగుతుండేవి నీళ్ళలో. ఎందుకు పెడతారు అంటే మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది, గూడ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నఖదీది సంచన్ అని చెప్పి. దీని గురించి అర్థం తెలుసుకోగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తాబేలుతో అక్షయ తృతీయ రోజు నాడు ఇంట్లో పెట్టుకుంటాడు. తాబేలు ఇంట్లో ఉండడం వల్ల కానీ, ఇలాంటి తాబేళ్ళు చేతికి పెట్టుకోవడం వల్ల కానీ, ఇవన్నిటి వల్ల కలిగే ఫలితం ఏంటంటారు? ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తాబేలు మన దగ్గర ఇంట్లో ఉన్నది అనంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద మనిషి కావచ్చు, ఇంటి మనుషులు కావచ్చు, ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది ఉండదు. 3 అయితే సమృద్ధిగా ఉంటాయి. కడుపు నిండా తిండి ఉంటుంది, అంటే 5 వేళ్ళు తృప్తిగా నోట్లోకి వెళ్తాయి. కంటి నిండా నిద్ర ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది. ఈ 3 మాత్రం తృప్తిగా ఉంటాయి. తాబేలు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో. ప్రతి ఇంట్లో పూర్వకాలంలో బావిలో తాబేళ్ళు ఉండేవి. మరి గమనించండి, పూర్వకాలంలో ఇంటికి 10 మంది సంతానం ఉండేవాళ్ళు. ఒక్క మనిషి సంపాదించిన కుటుంబం మొత్తం తృప్తిగా తినేవారు. అది వృద్ధి బావిలో నీళ్లు ఎలా అయితే ఓట వస్తూ ఉంటుందో అలానే తాబేలు ఉన్న చోట ఆ ఓట అనేటువంటిది అలా వస్తూ ఉంటుంది, భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఎందువలన మధ్య కూర్మ, ఈ యొక్క దశావతారంలో రెండోది కూర్మావతారం. అందులోనూ జ్యోతిష్ శాస్త్రంలో తను స్థానం ధనస్థానం, రెండోది ధనస్థానం, అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఒక శుభ్రంగా పెట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం.